అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకునున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివి అని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికీ మిగులు భయం కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో, నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిట్నే ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయింది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగులు భయం కలిగెను. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమవారిలో ఎవడనూ వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచూ ఉండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్లి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్లి బోధించుచూ ఉండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలుల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకుని రెండిని బంట్రోతులను చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాల్లో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రంగా మూసినుటయు కావలి వారు తలుపుల ముందర నిలిచినుటయు చూచితిమి. కానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకు ఒకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటు తోచక ఉండిరి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో, మీరు చెరసాల్లో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చేయకయే వారిని తీసుకొని వచ్చెను. వారిని తీసుకొని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో, మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకు తేవాలని ఉద్దేశించున్నారని చెప్పెను. అందుకు పేతురును అపోస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. మీరు మ్రానును వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయన్ను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దూత లేచి తనొక గొప్పవాడని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్యా దినముల్లో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి.
ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారగుదురు సుమి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులవని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచూ ఉండిరి. ఆమేన్.